హాయ్ అండి. మేము ఎక్కడికి వెళ్ళిపోతున్నామో అని అనుకుంటున్నారా మీరు? ఇక్కడండి బాల్యోగ తీర్థం అనేది జరుగుతున్నదండి. చూడండి, ఎంట్రన్స్లో మ్యూజిక్ లైట్ అయితే పెట్టేశారు. ఇంగో చూడండి, బాల్యోగ తీర్థం అంటే ఇంగోనండి, ఇతనండి బాల్యోగ అంటారు అతని పేరు. శ్రీ శ్రీ భగవాన్ అంట. తీర్థం మహోత్సవము చేస్తున్న స్వాగతం సుస్వాగతం. వీళ్ళందరూ పెద్దవాళ్ళంట. మాత్రం అక్కడికి సహకరించిన వాళ్ళందరూ అనమాట. చూసారా, వేడి వేడిగా అయితే శనగలు అయితే కనపడుతున్నాయి. నేనైతే తీసుకోవాలి, ఇంకా తీర్థంలోకి అయితే ఎంటర్ అయిపోయాము. చూడండి, ఈ పక్కన చూడాలో తెలియట్లేదు. ఈ పక్కనేమో బెలూన్స్, ఈ సైడ్ ఏమో పిల్లలు చిల్డ్రన్స్ కావాల్సిన బొమ్మలు అవన్నీ అయితే ఉన్నాయి. ఇంకో చూసారా, బెలూన్స్, లవ్ సింబల్ బెలూన్స్ ఇవన్నీ ఉన్నాయి. మా వారుని మా పిల్లలు అయితే ముందైతే వెళ్ళిపోతున్నారు. ఇదైతే నాకు చాలా బాగా నచ్చినాయి గొడుగులు. చూసారా ఎంత బాగున్నాయో. మీకు కూడా నచ్చినాయండి. చూడండి, బాగున్నాయి కదా. ఇవి పెట్టుకుని బెల్ట్లో ఇవి గ్రీటింగ్స్ ఇవన్నీనండి. జనం అయితే చాలామంది ఉన్నారు. జనము ఎక్కువ మంది ఉన్నారండి ఈసారి. ఇప్పుడు ఎంట్రన్స్లో లాగుంది. పక్కనేమో చికెన్ కూడా వేసేస్తున్నారు తీసుకోమని. ఇవేమో వాటర్ మిల్లర్ అండి. ఇలా కట్ చేసేది చాలా బాగా పెట్టారు. మేమైతే అలా నడుచుకుంటూ వెళ్తే ఈ సైడ్ ఏమో చూడండి, అవి ఏంటో తెలుసా ఫ్రెండ్స్ మీకు? జీళ్ళు అండి. జీళ్ళు అంటారు. చూసారు ఎలా చేస్తున్నారో. ఇవన్నీ జీళ్ళు అన్నమాట. ఈ పక్కనేమో బ్యాంగిల్స్ ఉన్నాయి. చాలా బాగా నచ్చినాయి బ్యాంగిల్స్ అయితే. తీసుకుందాం అని అనుకున్నాను కానీ తీసుకోలేదు. సైజ్ అయితే తెచ్చుకోలేదండి నేను. బ్యాంగిల్స్ అయితే చాలా బాగున్నాయి అన్నట్లే మీద అయితే మ్యాచింగ్ అవుతాయి. ఇంక ఈ పక్కనైతే ఇయర్ రింగ్స్ అయితే ఉన్నాయి. చాలా ఉన్నాయి, సూపరు. కానండి కాస్ట్ అయితే చాలా ఎక్కువ చెప్తున్నారు. నాకైతే అంత కాస్ట్ వీటికి పెట్టిన అవసరం లేదని అనిపిస్తుంది. అంత కాస్ట్ ఉండవండి. చూసారా, ఐటమ్స్ అయితే చాలా బాగున్నాయి. నేను తీసుకోలేదండి ఏమీని. ఇయర్ రింగ్స్ తీసుకుందామని వెళ్ళాను కానీ నాకు అక్కడ నచ్చలేవు. అన్నీ చాలా పెద్ద పెద్ద సైజులోనే ఉన్నవి. చూసారా, ఇవైతే ఇందాక వేరే చోట చూపించాను కదా, ఇదేమో వేరే చోట అండి. ఇవి వేరే చోట కూడా పెట్టారు. ఇవి లైట్స్ అన్నమాట. నైట్ ఏమో చూసారా, పవర్ పోయినప్పుడు అయితే వేసుకుంటే పిల్లలు అనేవి ఉంటారు కదా, వాళ్ళకి ఏం చెక్క బాగుంటుంది ఆడుకోవడానికి గట్టని. వేరే చోట అయితే ఇవి అయితే పెట్టారండి. చైన్స్ అండి. చూస్తున్నారు కదా. ఇవి కూడా 100, 250, 200 ఆ ఎబోలా ఉన్నాయన్నమాట. చూసారా, ఇవన్నీ బాగున్నాయి. వేసుకుంటే చాలా బాగుంటాయి. నాకు ఆల్రెడీ ఉన్నాయని నేనైతే తీసుకోలేదు. ఈ పక్కనైతే వెండి ఉన్నాయండి. ఈ 50 అని చెప్పారు ఇవన్నీని. నేనైతే మా పాపకి అయితే ఏమీ కొనలేదు. ఇవి ఆల్రెడీ ఉన్నాయి. వేరే చోట అయితే ఆపేశారండి మా పాపను మా బాబుని. ఇంకా వాళ్ళకి ఇంకా కొనేయాలి ఇంకా బొమ్మలని. అయితే వచ్చేటప్పుడు అయితే ఏమీ వద్దని చెప్పారు. ఇప్పుడైతే అన్నీ చూసేసిన తర్వాత కొనమంటున్నారు. చూడండి, ఏబిసిడి చార్ట్ అయితే అదే కావాలంటున్నారండి. మా బాబు అయితే అదైతే కొనిపించేసుకున్నాడు. చూడండి, ఆనందంగా ఉన్నాడు. తను కొనే వస్తువు ఆనందంగా ఉన్నాడు. చూస్తామండి, తనకి నచ్చింది కొన్నాము కదా, అందుకని ఆనందంగా ఉన్నాడు. పాప అయితే డిసైడ్ చేస్తుంది ఏది కొనాలి ఏంటని. తను పట్టుకునే ఉంటుంది, అది అదే కావాలంటుంది. మేమైతే వేరే తీసుకోమంటే వద్దు అంటుంది, అదే కావాలన్నది. ఇంకా వాళ్ళ డాడీ అయితే అదే తీసేసుకో అయితే అని చెప్పేసారు. ఇంకా తీసేసుకున్నారు. చూసారండి, అదే పట్టింది. చూసారా, తినకు కూడా ఆనందంగానే హ్యాపీగానే ఉంది. ఇవైతే మనకి కిచెన్కి సంబంధించినవన్నీనండి. పండగ సీజన్ వస్తాయి కదా, ఇవి అన్నీ కిచెన్స్కి అన్నీ సంబంధించినవి మీకు తెలిసే ఉంటాయి కదా ఇవన్నీ. ఇవండి దేవుడు బొమ్మలండి. చూడండి, కృష్ణుడు ఇంకా చాలా ఉన్నాయండి. ఇవి అంత క్లారిటీగా అయితే లేవు. ఇవైతే నాకు నచ్చినాయండి. ఎలిఫెంట్లతో చూసే ఎంత బాగున్నాయండి. ఇది కూడా నాకు బాగా నచ్చిందండి. ఒక అమ్మ చూసారా చిన్న బొమ్మ ఎత్తుకుంది. వెనకాల చూసారా కృష్ణుడు బొమ్మలు, సీతారాముళ్ళు ఇవన్నీ బాగున్నాయి కదండి. చూసారా, మీకు కూడా నచ్చితే లైక్ చేయండి. ఇవైతే డిబ్బీలు అంటారు కదండి, అవండి. చాలా వెరైటీస్తో ఉన్నాయి కదా. ఇదైతేనండి పిల్లలు ఎక్కి ఆడుకుంటారు కదా, అవండి. జంపింగ్ అండి. ఇది కూడా పైకి వెళ్ళేదండి. నేనైతే పిల్లల్ని ఏదైతే ఎక్కించలేదండి. ప్రజెంట్ అయితే నాకైతే తీసుకొచ్చాను. చూసారా, జనం అయితే విపరీతంగా చాలా అయితే జనం ఉన్నారండి. అతి కష్టంలో వీడియో అయితే పెడుతున్నాను. ఇంకా ఐస్ క్రీమ్ తిందామని అన్నారు. ఇంకైతే ఐస్ క్రీమ్ అయితే ఇప్పిస్తున్నాడు వాళ్ళ డాడీ. చూసారండి, ఇద్దరికి చాక్లెట్ ఫ్లేవరే కావాలంట.
ఈలోపు పక్కన బ్యాంగిల్స్ ఉన్నాయి చూద్దామని వెళ్ళాను నేను. మా పాపకి తీసుకుందామని వెళ్ళేటప్పుడు మా పాపకి అయితే వద్దని చెప్తుంది. చూసారా జనం అయితే విపరీతమైతే జనం అండి. ఇద్దరు కోన్ అయితే తినేస్తున్నారు. వాళ్ళకి ఐస్ క్రీమ్ అంటే ఇష్టం అండి. చూడండి ఇంకా అలాగ మనం చెప్పక్కర్లేదు, తినేస్తున్నారు మా పాప కూడాని. ఇంకైతే ఈసారి అయితే ఇదైతే టెంపుల్ అండి, సాయిబాబా టెంపుల్ అంటారు దీన్ని. జనం చాలామంది ఉన్నారు లోపల. ఇవైతే వాచెస్ అండి, మీకు తెలిసే ఉంటాయి. ఇవి కొనుక్కుందామా అనుకున్నాను కానీ 250 అలా చెప్తున్నారు. ఇవి 250 అంత కాస్ట్ ఉండవేమో అని నా అభిప్రాయము. అందుకని ఇంకైతే కొనలేదు నేను. మా బాబుకు కూడా అదే రేటు చెప్తున్నారు. రేటు అంత నాకు అంత అలా అనిపించలేదు, అందుకనే తీసుకోలేదండి. ఇంకంటే పక్కనైతే అందరికీ ఇష్టమైన డడ్డీ పేర్లు ఇష్టం కదండి, అందరికీ ఇష్టమే. కలర్స్తో లవ్ సింబల్తో చాలా అయితే బాగున్నాయి. చూడండి ఎంత బాగున్నాయో, మీకు నచ్చినాయండి. నేనైతే ఏం తీసుకోలేనండి, నాకైతే చాలా బాగా అయితే నచ్చినాయి. చూసారా ఇంకా అయితే దాటుకుంటూ అండి అంత జనములు అయితే ఇంకా టెంపుల్ దగ్గరికి అయితే బాలయోగి టెంపుల్ దగ్గరికి అయితే ఈ బెలూన్స్ అయితే చాలా బాగున్నాయండి, వెరైటీగా కూడా ఉన్నాయి చూడండి. నేను తీసుకోలేదండి. చూసారా ఎంత బాగున్నాయో, నాకు బాగా నచ్చింది. ఇంకో పక్కనైతే చూడండి చూపిస్తాను, జీలికలు అయితే వేస్తున్నారు చూడండి. అచ్చులు ఇవిని చూడండి, ఇతను చూడండి అలా కట్ చేస్తున్నారు, అలా కట్ చేస్తారంట చూడండి. అలా చిన్న ముక్కల కింద అయితే కట్ చేస్తున్నారు. అలా కట్ చేసండి ఇలా అయితే అమ్ముతారు చూడండి. ఇవి కిలో లెక్కల్ని కేజీల లెక్కని అమ్ముతారు. మేమైతే అచ్చు అయితే తీసుకుంటున్నాం అనుకోండి, మాకేనండి అది అచ్చు తీసుకుంటున్నాం. పిల్లలు గట్ట తింటారని అచ్చు తీసుకోమన్నానండి, అచ్చు తీసుకుంటున్నారండి. ఇంకా పానీపూరి అయితే కనిపించింది, నాకు ఆకలేసేస్తుంది. నా పానీపూరి తిందామని వెళ్తుంటే పానీపూరి ఎందుకులా చాట తిందామని అనుకున్నాను. అందరూ దేవుణ్ణి అయితే అండి దర్శించుకుంటున్నారు, లోపల ఉన్నారు. క్లూ ఉంది లైటింగ్ అయితే వేరే లెవెల్ అయితే ఉందండి. చూడటానికి 2 కళ్ళు అయితే సరిపోవట్లేదండి. చూసారా ఇదండి చాలా పవర్ఫుల్ గుడి అంటండి. ఇక్కడ ఏది కోరుకున్నా అదైతే నెరవేరిపోద్దంటండి. ఇక్కడ బాలయోగి అనే అతను ఉంటాడంట. అతనండి కాలువలో ప్రయాణం చేసేవాడంటండి అరిటాకు మీద. అతను ఇక్కడే జపం చేస్తూ ఇక్కడే మరణించాడంటండి. అందుకు నా దేవుణ్ణి చాలా ఎక్కువ పూజిస్తారండి అతన్ని, బాలయోగి అని అతనండి. చూసారా టెంపుల్ ఈసారి అయితే చాలా బాగా అయితే చేశారండి. టెంపుల్ బాగుంది, డెకరేషన్ అంతానండి. జనం కూడా అలాగే ఉన్నారు దేవుడి దర్శనాల కోసం. చూసారా ఎంత జనం అయితే వస్తున్నారండి. ఇంకా మా పిల్లలకైతే ఆకలేసేస్తుందని ఇంకా బ్యాగ్కి అయితే వచ్చేస్తున్నామండి. ఎక్కడ బిర్యానీ లేదు. ఇక్కడైతే చిన్న రెస్టారెంట్ అయితే ఉంది, విటర్ వీసాలని. అక్కడికైతే వెళ్తే బిర్యానీ కూడా లేదన్నారు. మాకు ఆకలేస్తుంది, అలసిపోయాం కదండి తిరిగి. అంతే ఇంకైతే ఫ్రైడ్ రైస్ ఉందన్నారు. ఇంక ఫ్రైడ్ రైస్ అయితే చెప్పాము, అవి తీసుకురావడానికి లోపలికి అయితే వెళ్ళారు. వీళ్ళు చూసారండి ఆడుతున్నారు, అలసిపోయారండి, వాకింగ్ చేశారు కదా జనంలో నుంచి. అందుకును ఇంకైతే ఫ్రైడ్ రైస్ తీసుకుని ఇంటికి అయితే వెళ్ళిపోయాము.